నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రవీణ్. సో, ప్రస్తుతానికి సీజనల్ ఫీవర్సు, డెంగీ ఫీవరు, కోవిడ్, ఆ తర్వాత ఫ్లూ ఇయన్నీ మనం చూస్తూనే ఉన్నాం. క్రితం 10, 15 రోజుల నుంచి చాలామంది జ్వరాలతో బాధపడతా ఉండడం, ఆ తర్వాత విపరీతంగా దగ్గు, జలుబు రావడం, లేకపోతే కొంతమందికి చాలా హై గ్రేడ్ ఫీవర్ రావడం, లేదంటే కొంతమంది విపరీతమైన ఒళ్ళు నొప్పులతో బాధపడడం, కొంతమందికి ఇటువంటి సింప్టమ్స్ ఏమీ లేకుండా కేవలం జ్వరం మాత్రమే ఉండడం. ఇలాంటివి ఈ విష జ్వరాలు క్రితం ఆల్మోస్ట్ ఒక 15, 20 రోజుల నుంచి మనం హైదరాబాద్‌లోనే కాదు చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా చాలా రిపోర్ట్ అవుతా ఉన్నాయి. జనరల్లీ మనం చూస్తే వర్షాకాలం రాగానే మనకి విష జ్వరాలు, వైరల్ జ్వరాలు అనేవి విపరీతంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఎక్కువ వరకు మనకి ఫ్లూకి సంబంధించిన జ్వరం అయి ఉండొచ్చు, కోవిడ్ జ్వరం అయి ఉండొచ్చు, లేకపోతే డెంగీ జ్వరం అయి ఉండొచ్చు, అప్పుడప్పుడు చికున్ గున్యా జ్వరం అయి ఉండొచ్చు. ఈ జ్వరం ఏ టైప్ ఆఫ్ జ్వరం అని మనం డిటర్మైన్ చేయడానికి ఎవరెవరిలో టెస్ట్ చేయాలి, ఏ పర్టికులర్ సిమ్టమ్స్ ఉంటే ఇది ఈ జ్వరం అని చెప్పే అవకాశం ఉంటుంది, మీరు డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి అనేవి కొన్ని విషయాలు మనం చూస్తే, మొట్టమొదటిగా ఈ ఫ్లూ అనుకోండి, లేదంటే కోవిడ్ అనుకోండి, ఇవి వీలైనంత వరకు 99% ప్రాణాంతకం ప్రస్తుతానికి కావు. కాకపోతే ఏంటంటే ఎవరిలో అయితే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నారో, ఎవరికైతే శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నాయో వారు మాత్రం జ్వరం రాగానే వెంటనే ఒకసారి దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేస్తే చాలా మంచిది. సో వీరికి జనరలీ ఫ్లూ జ్వరం కానీ కోవిడ్ జ్వరం కానీ వచ్చిందంటే వీరికి ప్రైమరీగా మనం చూస్తే దగ్గు, గొంతు నొప్పి, జలుబు, లేదంటే జ్వరం చాలా ఎక్కువగా ఉండడం, 102, 103 వరకు ఉండడం, విపరీతమైన ఒళ్ళు నొప్పులు, లేకపోతే కొంతమందికి టేస్ట్, ఆ తర్వాత కొంతమందికి వారికి స్మెల్ తెలియకపోవడం, ఇలాంటివి జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా ఇది ఫ్లూవా, కోవిడా అని చెప్పి మనం డిటర్మైన్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం వీరికి ఒక స్వాబ్ టెస్ట్ అనేది చేస్తాం అనమాట. అంటే ఒక చిన్న స్వాబ్ లాంటిది తీసి మనం ముక్కులో ఒకటి, గొంతులోంచి ఒకటి, మనం కోవిడ్ టైంలో ఎలా అయితే స్వాబ్ లాగా చేసామో ఆ స్వాబ్ టెస్ట్ చేస్తే మనకు 1 గంట 2 గంటల లోపల ఇది కోవిడ్ జ్వరమా లేకపోతే ఫ్లూ జ్వరమా అని తెలుస్తుంది. కానీ ప్రతి ఒక్కరికి మనం ఈ స్వాబ్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఎవరిలో అయితే ఈ జ్వరం 3 రోజులైనా కూడా తగ్గకుండా ఉండడం, ఇంకా 3 రోజుల తర్వాత కూడా సిమ్టమ్స్ ఇవన్నీ పెరుగుతూ ఉండడం, అలాంటి వాళ్ళలో మాత్రమే మనం టెస్టింగ్ అనేది చేస్తాం. జనరల్లీ మనకి ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఎవరు లేరు, మామూలుగానే జ్వరం ఉందనుకుంటే సింటమాటిక్ ట్రీట్మెంట్ సరిపోతూ ఉంటుంది. కానీ 3 రోజులు దాటినా కూడా జ్వరం విపరీతంగా ఉండడం, ఒళ్ళనొప్పులు విపరీతంగా ఉండడం, తలనొప్పి ఎక్కువగా ఉండడం, ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి నెక్స్ట్ ఏమేమి మందులు తీసుకోవాలి ఏంటి అనేది వారితో డిస్కస్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గొంతు నొప్పి వచ్చిందని ఎజిత్రోమైసిన్ టాబ్లెట్ మాత్రం వాడద్దు. ఎజిత్రోమైసిన్ అనేది ఒక పవర్ఫుల్ యాంటీబయాటిక్. ఆ ఎజిత్రోమైసిన్ అనేది కేవలం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో మాత్రమే ఎజిత్రోమైసిన్ అనేది పనిచేస్తూ ఉంటుంది. అనవసరంగా వైరల్ జ్వరాలకి, ఈ కోవిడ్ జ్వరాలకి ఎజిత్రోమైసిన్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. వాడి అనవసరంగా మీ రెసిస్టెన్స్ని ఇచ్చేసుకోవద్దు. మనకి అవసరం ఉన్నప్పుడు ఈ ఎజిత్రోమైసిన్తో పాటు రకరకాల యాంటీబయాటిక్స్ మనకి పనిచేయడం మానేస్తాయి. సో యాంటీబయాటిక్స్ని అనవసరంగా మీరు అబ్యూస్ చేయొద్దు. దగ్గరలో ఉన్న మెడికల్ షాపుల దగ్గరికి వెళ్ళి ఈ మందులు ఇవ్వండి అని అడగద్దు. మీరు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి అవసరం ఉంటే మాత్రమే యాంటీబయాటిక్ వాడండి. ఇలా కాకుండా మనకి డెంగ్యూ జ్వరం ఉందా లేకపోతే టైఫాయిడ్ జ్వరం ఉందా అని తెలుసుకోవాలి అంటే ప్రైమరీగా దీనికి మనం రక్త పరీక్షలు అనేవి చేస్తామన్నమాట. రక్త పరీక్షలు చేసిన తర్వాత మాత్రమే డెంగ్యూ ఉందా లేకపోతే టైఫాయిడ్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని మనం గుర్తిస్తాం. కనిపించిన ప్రతి ఒక్కళ్ళు వైడాల్ టెస్ట్ చేసేసి ఇది టైఫాయిడ్ ఉంది అని చెప్పి నిర్ధారించడం కూడా కరెక్ట్ కాదు. సో వైడాల్ టెస్ట్ అనేది కూడా చాలా డిస్కార్డెడ్ టెస్ట్ అనమాట. ఈ మధ్యన ఎవరు దాన్ని చేయట్లేదు. అది చేసి మీకు టైఫాయిడ్ ఉంది అంటే కూడా మీరు జనరలీ అది కరెక్ట్గా తీసుకోకూడదు. మనం ప్రైమరీగా టైఫాయిడ్ ఉందా లేదా అని గుర్తించాలి అంటే దానికి రకరకాల టెస్ట్లు ఉంటాయి. మొదటి వారంలో ఒక టెస్ట్, రెండో వారంలో ఒక టెస్ట్, ఇలా ఉంటుందన్నమాట. దగ్గు జలుబు పెట్టుకొని టైఫాయిడ్ రావడం అనేది చాలా అన్యూజువల్. సో ఖచ్చితంగా జనరల్ ఫిజిషియన్ని మీరు కన్సల్ట్ చేయండి. మీకు ఒకవేళ టైఫాయిడ్ లాంటి జ్వరాలు ఉన్నాయి అంటే అప్పుడు ఆయనే దాన్ని సరైన టెస్టులు చేసి దాన్ని గుర్తిస్తారనమాట. డెంగీ జ్వరం ఉంది అనుకుంటే డెంగీ జ్వరం కానీ టైఫాయిడ్ జ్వరంలో కానీ వీరికి హై గ్రేడ్ ఫీవర్ రావడం, అంటే జ్వరం విపరీతంగా 102, 103 కంటే ఎక్కువగా ఉండడం, తలనొప్పి రావడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో వీళ్ళలో మనం డెంగీకి సంబంధించి యాంటీబాడీస్, డెంగీ ఐజిఎం యాంటీబాడీ అని, డెంగీ NS1 యాంటీజెన్ అని టెస్టులు చేస్తే కనుక మనకి వెంటనే డెంగీ జ్వరం ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుంది. ద సేమ్ టైం టైఫాయిడ్కి సంబంధించి కూడా మనం బ్లడ్ కల్చర్ కానీ లేకపోతే టైఫాయిడ్కి సంబంధించిన కొన్ని రకాలైన టెస్టులు ఉంటాయి. ఆ టెస్టులు చేస్తే కూడా మనకి టైఫాయిడ్ ఉందా లేదా అని గుర్తించే అవకాశం ఉంటుంది అనమాట. సో దీనికి కూడా సరైన టైంలో, పర్టికులర్గా డెంగీని మీరు ఎప్పుడు లైట్గా తీసుకోవద్దు. డెంగీ ఎవరిలో అయినా సరే ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఎక్కువ. సో అందుకోసం డెంగీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు జనరల్ ఫిజిషియన్ కన్సల్టేషన్ చేసి ఆయన దీంట్లోనే మీరు ఈ ట్రీట్మెంట్ అనేది కొనసాగించడం చాలా అవసరం. ఎందుకంటే వీరిలో ప్లేట్లెట్స్ హెచ్చు తగ్గులు అవుతూ ఉండడము, అప్పుడప్పుడు జ్వరం తగ్గకుండా విపరీతంగా పెరిగిపోయినా కూడా ఇది ప్రాణాంతకం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో వాంతులు, సివియర్ డిహైడ్రేషన్ వల్ల వీళ్ళు కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ కూడా ఇష్యూస్లోకి తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి అన్నమాట.
సో అందుకోసం ఇలాంటి జ్వరాలు ఏమైనా వస్తే ఒకవేళ 2-3 రోజుల వరకు మీకు తగ్గుతుంది, సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి అనుకుంటే మీరు ఫిజిషియన్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ లైక్ పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకోవడము, జలుబుకి చిన్న సెట్రజిన్ టాబ్లెట్ తీసుకుంటే సరిపోతుంది. కానీ 2-3 రోజుల తర్వాత కూడా మీ కండిషన్ ఇంప్రూవ్ అవ్వట్లేదు, జ్వరాలు పెరుగుతున్నాయి, కండిషన్ విషమిస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు అంటే పర్టికులర్గా డయాబెటీస్, ఎప్పటి నుంచో డయాబెటీస్, హైపర్ టెన్షన్, లేదంటే క్యాన్సర్లు, హెపటైటిస్, హెచ్ఐవి ఇలాంటి వాటితో ఇప్పటి నుంచైనా బాధపడుతున్న వారైతే మాత్రం ఇట్లాంటి దగ్గులు జలుబులు ఈ సీజన్లో వస్తే ఖచ్చితంగా ఒకసారి ముందే జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి ఇంకేమైనా ట్రీట్మెంట్ తీసుకోవాలా అని చెప్పి వారి దగ్గర నుంచి సలహా తీసుకోండి.